ఏఐ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? క్వాలిటీ థాట్ వారి ఆల్ ఇండియా స్కాలర్షిప్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. మీ ఇద్దరిది చాలా ఏజ్ గ్యాప్ ఉంది. మీ ఇద్దరికి ఎలా కనెక్షన్, ఎలా కుదిరింది అసలు మీ ఇద్దరికి జోడీ? అసలు మా ఇద్దరిని చూసి ఏజ్ గ్యాప్ లా అనిపిస్తోందా? అంటే రియల్ గా అయితే ఉంది, చూస్తుంటే అనిపించట్లేదు కదా. మా మధ్యన కూడా అలా ఏ విషయంలో కూడా నాకు ఏజ్ గ్యాప్ కనిపించట్లేదు. గత జన్మలో మా ఇద్దరం మిగిలిపోయిన ప్రేమికులేమో, అందుకే జన్మలో కలిసాము. మగధీర సినిమా లాగా మాకేదో మిగిలిపోయి ఉంటుంది, అందుకే మళ్ళీ కలిసి. మేము నమ్ముతున్నాం, అది మీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా అంతే అంతే. ఎన్ని రోజుల పరిచయం ఇద్దరు? 2000 డైవర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటారా? అలా ఏముంది, మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్ళైపోయింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెన్సేషనల్ జంట దువ్వాడ శ్రీనివాస్ గారు, అలాగే మాధురి గారు. వాళ్ళిద్దరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారని తెలుస్తుంది. ఎందుకు, కావాలని షిఫ్ట్ అయ్యారా, వేరే ఏదైనా రీజన్ ఉందా? ఇంకొకటి ఏంటంటే ఆవిడ కొత్తగా ఇప్పుడు శారీ షాప్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు హైదరాబాద్లో అని తెలిసింది. అన్నిటి గురించి డీటెయిల్డ్గా ఇద్దరితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారని తెలిసింది, ఎందుకు, రీజన్ ఏంటి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవటానికి? హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలా, యాక్చువల్లీ నాది బిజినెస్, నాది మైన్స్ బిజినెస్. 25 years నుంచి మైనింగ్ లోనే ఉన్నాను. మైనింగ్ లో ఉండేటప్పుడు, రూలింగ్ లో ఉండేటప్పుడు మైనింగ్ నడుస్తుంది, రూలింగ్ లో పోయేటప్పుడు మైన్స్ ఆగిపోతున్నాయి. గడిచిన కాలంలో 2014లో కూడా మేము ఓడిపోయేటప్పుడు నా మీద కక్ష కట్టి అచ్చెన్నాయుడు నా మైన్స్ అన్నింటినీ ఆపాడు. ఎర్రన్నాయుడు ఉన్నప్పటి నుంచి కూడా నా మైన్స్ మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. ఆ దాడిలో భాగంగా 2014లో కూడా ఆపారు. ఇబ్బందులు పడ్డాం, పెట్టుబడులు విపరీతంగా పెట్టేస్తాం, మైన్ ఆగిపోతే ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోతాయి, చాలా నష్టపోతుంటాం. దాని మీద బేస్ అయినటువంటి ఇండస్ట్రీ కూడా నాశనం అయిపోతుంది. తదుపరి మళ్ళీ ఇటీవల కాలంలో మేము ఓడిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన 4వ రోజు సాయంత్రమే మైన్ ఆపేస్తున్నారు. దానివల్ల సుమారు 50 crores పైచిలకు నేను లాస్లో ఉన్నాను. గత 25 ఏళ్ల నుంచి పాలిటిక్స్లో ఉంటూ ఒక 5 సార్లు పోటీ చేస్తూ కోట్లాది రూపాయలు రాజకీయాల్లో కూలిపోయిన మేము, అలాగే వ్యాపారాలు కూడా ఇప్పుడు మా మీద కక్ష సాధింపు చర్యతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఆపేస్తే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి, వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో మాధురి నేను ఆలోచించి ఏదైనా ఒక బిజినెస్ చేద్దామని ఆలోచించి తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా దేశంలో ఉండేటువంటి బెనారస్ కానీ, కోల్కతా కానీ, బెంగళూరు, అలాగే ధర్మవరం ఇలాంటి ప్రాంతాల నుంచి ప్రీమియం క్వాలిటీస్ ఉన్నటువంటి శారీస్ని నేను సెలెక్ట్ చేయగలను. తద్వారా శారీ స్టోర్ నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్లో మీరు సపోర్ట్ చేస్తే నేను శారీ స్టోర్ బిల్డప్ చేసేసి స్టార్ట్ చేస్తాను. దానికి ఇంకా బ్రాంచెస్ కింద కూడా స్టార్ట్ చేయాలి, మరి అలాగే జ్యువెలరీ కూడా పెడదాం అన్నటువంటి ఉద్దేశంతో తను ఒక సలహా ఇవ్వటం, దాన్ని నేను బాగా ఆలోచించి ఎందుకు చేయకూడదని ఆలోచించి ముందు హైదరాబాద్నే వేదికగా తీసుకొని ఇక్కడి నుంచే ప్రారంభిద్దామని ఆలోచించేసి ఆలోచనలో భాగంగానే కాంచీపురం వకుళ సిల్క్స్. కాంచీపురం వకుళ సిల్క్స్. కాంచీపురం వకుళ మాత అంటే వెంకటేశ్వర స్వామి వారి తల్లి. ఆమె గత జన్మలో ద్వాపరయుగంలో యశోదగా జన్మించిన ఆమె. వెంకటేశ్వరుని కోరిక మేరకు కలియుగంలో మళ్ళీ వకుళ మాతగా జన్మించి పెళ్లి చేస్తారు. శ్రీనివాసుడు అని నామకరణం చేసింది కూడా వకుళదేవి, వెంకటేశ్వర స్వామికి. మరి పద్మావతికి ఇచ్చి వివాహం చేసినటువంటి గొప్ప అమ్మవారు ఆవిడికి. అసలు వివాహాలు ఎలా చేయాలి, అన్ని వ్యవహారాల్లో మంచి సలహాలు సూచనలు ఇవ్వగలిగినటువంటి మాత జీవకోటికి. అలాంటి ఆవిడ పేరు పెట్టి ఇది చేద్దామని ఆలోచించి, మేము వెంకటేశ్వర స్వామి భక్తులు, మా ఇంటిలో వెలుపు కూడా వెంకటేశ్వర స్వామి. సో వకుళ మాత పేరు పెట్టి కాంచీపురం వకుళ సిల్క్స్ పెడదామని డిసైడ్ చేసాం. ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది. ఇది ఇక్కడ వ్యాపారం చేయాలని నిర్ణయించుకోవటం. అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవటం కాదు. మీ ప్రశ్నకు నా సమాధానం, హైదరాబాద్ వేదికగా తీసుకొని వేరియస్ బ్రాంచెస్, ఒక మార్కెట్లో ఒక ట్రేడ్ నేమ్ కూడా పికప్ చేయాలంటే ముందు వైజాగ్లో అనుకున్నాం, వైజాగ్లో కాదు హైదరాబాద్లో పెడితేనే ఆ నేమ్ బాగా బయటకు వస్తుంది. ఇక్కడ ఎక్కువగా కోట్లాది మంది ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఇది, మార్కెట్ చాలా బాగుంటుంది కాబట్టి తద్వారా బ్రాంచెస్ కింద డెవలప్ చేసి ఇంకా మిగతా ప్రాంతాలు కూడా షిఫ్ట్ చేద్దామన్న ఆలోచనతో ఇది పెట్టడం జరిగింది. హైదరాబాద్లో వారంలో ఒక 3 రోజులు ఇక్కడ ఉంటూ ఓ 3 రోజులు కాన్స్టిట్యున్సీలో టెక్కల్లో కూడా ఉండాలి, వ్యాపారాలు చేస్తుండాలి, ప్రజలకి దగ్గరగా ఉండాలి. ఈ 2 రైల్ ట్రాక్స్ లాంటి, ఇది చేయాలి అది చేయాలి. ఇది మా ఆలోచన. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం అన్నది కాదు, హైదరాబాద్లో వ్యాపారం చేయాలన్నటువంటి నిర్ణయంతో ఇది ప్రారంభించాం. ఇక్కడ 3 రోజులు ఉంటాం వారానికి, అక్కడ 3 రోజులు ఉంటాం. ఈ రకంగా ఈ 2 చేయాలన్నది, ప్రజలను విడిచిపెట్టేది లేదు. 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో
ఎన్నో అనుభవాలు ఉన్నాయి జనాలు. నేను బ్రతుకున్నంత వరకు, ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నా బ్రతుకు ప్రజలతోనే, సర్వస్వం జనంతోనే. అది ఎప్పుడు ఉంటుంది. అది ఉంటూ ఇది చేస్తున్నాం. ఆర్థిక స్థితిగతుల్ని కొంచెం పరిపుష్టి చేసుకోవటానికి చేయాలన్నది మా ఊహ. కానీ మరి 3 రోజులు అక్కడ ఉంటే అప్పుడు మరి బిజినెస్ ఎలాగా మీకు? బిజినెస్ అంటే 3 days మేము ఉంటే మిగతా టైంలో వర్కర్స్ చూసుకుంటారు కదా అనే ఆలోచనతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నాం. అంటే పూర్తిగా ఇక్కడ ఉండిపోతే మరి అక్కడ ప్రజలు అలా చూసుకుంటారు. సో అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. సో ఈ బిజినెస్ కూడా మేము చేస్తుంది మా ప్రజల కోసమే. ఎందుకంటే శ్రీనివాస్ గారిని ఆర్థికంగా కొడితే అతను వీక్ అయిపోతారనే ఆలోచనతో ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారిని ఆర్థికంగా మూలాలను కొట్టాలనే చూస్తారు. ఆ విధంగానే అప్పుడు ఎర్రన్న అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు అతను వ్యాపారాల మీద కొడుతూ ఉంటారు. అతను ఒరిస్సాలో క్వారీ పెట్టారు. ఇండియాలోనే కాదు వరల్డ్ క్లాస్ బిజినెస్ మ్యాన్ అయ్యారు. అది కూడా దెబ్బ కొట్టి దాన్ని కూడా ఆపేశారు. ఆపేశాక మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ టక్కల్లో కొత్తగా మళ్ళీ ఒక క్వారీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని కూడా ఆపేశారు. పూర్తిగా 0 చేశారు శ్రీనివాస్ గారిని. సో మరి శ్రీనివాస్ గారి దగ్గరికి రోజు ఒక 100 మంది వస్తూ ఉంటారు తమ కష్టాలను చెప్పుకోవడానికి. మాకు ఈ సహాయం కావాలి, మాకు ఆ సహాయం కావాలని. మరి శ్రీనివాస్ గారు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలా హెల్ప్ చేయగలరు ప్రజలకి కూడా హెల్ప్ చేయాలంటే అతను కూడా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో మరి అక్కడే వ్యాపారం చేసి ఇంకేం చేసినా సరే ఇలాగ ఆపేస్తారనే ఆలోచనతో మేము ఫస్ట్ అయితే తెలంగాణలో స్టార్ట్ చేద్దామని నిర్ణయానికి అయితే వచ్చాము. ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా ఆదరిస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశాక సో ఇది కూడా వాళ్ళ కోసమే, ప్రజల కోసమే. మాకైతే ఏదో డబ్బులు సంపాదించాలి, కోట్లు సంపాదించాలనే ఆలోచన మాకైతే ఎప్పుడు కూడా లేదు. ఉన్నంతలో హ్యాపీగానే ఉంటాం. సో వాళ్ళకి మనం సహాయం చేయాలంటే మనకు ఉంటేనే కదా మనం సహాయం చేయగలం. సో మనం ముందు ఎర్న్ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. ఏదైతే ఫైనాన్షియల్ సోర్స్ ఉందో ఆ సోర్స్ తో ఈ బిజినెస్ ని పికప్ చేద్దామని ఆలోచిస్తాం. నాది ఒకప్పుడు అదే తను చెప్పారు, ఐకాన్ బ్రౌన్ అని వరల్డ్ క్లాస్ మెటీరియల్, అది ఒడిశాలో చేసేవాడిని. 10 years ఆ బిజినెస్ చేశాను. అది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేశాను. చాలా హై క్లాస్ మెటీరియల్ గ్రానైట్లో. అది కూడా ఆపేస్తున్నారు రాజకీయంగానే. చాలా మంచి మెటీరియల్. ఇవన్నీ ఎదురు దెబ్బలు తిని ఆఖరికి ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఉన్న మేము క్వారీలో 30 crores వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. అదంతా కూడా బ్లాక్ చేసి మొత్తం పోయింది. ఈవెన్ పోర్ట్లో కాంట్రాక్ట్ వర్క్స్ చేసాం. సో అవి కూడా ఒక 11 crores వరకు బిల్స్ ఆపేశారు. బిల్స్ ఇవ్వకుండా చేస్తున్నారు. సో కంప్లీట్ గా ఫైనాన్షియల్ గా, ఎందుకంటే శ్రీనివాస్ గారిని ఇంకా ఎలాగా కూడా దెబ్బ కొట్టడానికి లేదు. ఎందుకంటే అతను ఎప్పుడు అక్కడ అవినీతి చేయరు, లంచాలు తీసుకోరు, ఇంకేమి ఉండవు అతని మీద. ఏవి చెప్పడానికి కూడా ఏ అబద్ధపు మాటలు ఎవరు చెప్పడానికి కూడా ఏమీ ఉండవు. సో ఇంకా ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టడం ఒకటే వాళ్ళకి తెలిసింది. సో అదే చేస్తున్నారు. సో అది ఎదుర్కోవాలంటే అక్కడి నుంచి మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఇక్కడ స్టార్ట్ చేసాం. ఈ విధంగా చాలా మందికి కూడా ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది, ఒక 40-80 members వరకు. సో ఆ విధంగా కూడా మేము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో దీంతో మా ప్రజలు కూడా బాగుంటారనే ఆలోచనతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నాం. కానీ అక్కడ ప్రజలు మరి మిమ్మల్ని అంటే ఈ 3 days అయినా ఇక్కడ ఉండడానికి యాక్సెప్ట్ చేస్తారు? అక్కడ భయంకరమైన ఫాలోయింగ్ ఉంటుంది మీకు అని చెప్పి విన్నాను నేను. అంటే దాన్నే ప్లాన్ చేస్తున్నాం. ఎలా అంటే వారంలో జరిగే ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వారంలో జరిగే ఇష్యూస్ అన్నింటినీ ఆ 3 days లో కలెక్టర్ రిజాల్వ్ చేయాలనేది డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మాకున్న సమస్యలు ఏంటంటే అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి మా మీద దాడులు చేస్తారు, పోలీస్ దాడులు ఎక్కువగా ఉంటాయి, గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్తని హింసిస్తారు, వాళ్ళకి పథకాలు రాకుండా చేస్తారు. ఇలాంటి ఇబ్బందులు పెడితేటప్పుడు పథకాలు రాకుండా చేసే దాని మీద కలెక్టర్స్తోని అధికారులతో ఫైట్ చేసి వాళ్ళకి వచ్చేటట్టు చేయగలుగుతాం. ఆ 3 రోజులు సరిపోతాయి. ఇంకా రిమైనింగ్ అర్జెన్సీ ఏదైనా ఉంటుంది, అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడతారు. అలాంటి సందర్భం వచ్చేటప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఆదుకొని ఎదుర్కొని రావటం, మళ్ళీ వాళ్ళని అవసరమైతే కోర్టుకి వెళ్ళటం. చాలామంది మీద కేసులు పెడుతున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త మీద కూడా గ్రామ స్థాయిలో కేసులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నడి రోడ్డు మీద చంపారు మనుషులు. ఇవన్నీ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్ద కార్యక్రమం కూడా మేము చేసాం. మా పార్టీ మీద జరిగినటువంటి దాడులపై, హింసాచర్యలపై, హింస మీద, వీటన్నిటి మీద గట్టిగా మాట్లాడగలిగాం. ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాం, కోర్టుల్లో ఎదుర్కొంటున్నాం. పోలీసు వారికి కూడా నేను అదే తెలియజేశాను. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్పారని చేస్తే ఇబ్బంది పడతారు. Hope you all like this video. If you like this video, please do like, share and subscribe to our channel. And don't forget to click the bell icon to get all our latest updates.